నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. మోక్షజ్ఞ తొలి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మోక్షు తెరంగేట్రం వార్తతో ఖుషి అయ్యారు. తన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ నందమూరి బాలకృష్ణ చెప్పిన రోజు నుంచే అభిమానుల్లో మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే మోక్షజ్ఞ ఎంతో అద్భుతంగా మేకోవర్ అయ్యాడు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్త ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆ వార్త విని సంబరాలు కూడా చేసుకున్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు పరిచయం అవుతున్నాడని, పురాణాలు ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని కథను తయారు చేసిన దర్శకుడు బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడనే ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. మోక్షజ్ఞ హీరోగా వచ్చే మొదటి సినిమాను ప్రశాంత్ వర్మ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేయడం నందమూరి అభిమానులకు ఎంతో థ్రిల్ కలిగించింది. అదే సమయంలో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా అనే అనౌన్స్మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందనే వార్త స్ప్రెడ్ అయింది. ప్రశాంత్ వర్మ విషయంలో అటు మోక్షజ్ఞతో పాటు ఇటు బాలయ్య ఇద్దరు సంతృప్తిగా లేరని అంటున్నారు. ప్రశాంత్ వర్మ మోక్షు సినిమాతో పాటు జై హనుమాన్ ప్రాజెక్ట్ను కూడా తలకెత్తుకున్నారు. ఈ క్రమంలోనే రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తే ఆ ప్రభావం మోక్షు డెబ్యూ సినిమా మీద గట్టిగా ఉంటుందన్న టెన్షన్ బాలయ్యకు బాగా ఉందట. అందుకే ప్రశాంత్ వర్మను పూర్తిగా తప్పించేసి ఆ ప్లేస్లోకి మరో డైరెక్టర్ను తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. చివరకు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను ఎంతో మంది కథానాయకులను పరిచయం చేసిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించబోతున్నారని టాక్. చలసాని అశ్వని దత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు దర్శకుడు మరెవరో కాదు, ఆయన అల్లుడు కల్కి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ అని టాక్ నడుస్తోంది. ఇటీవలే కల్కి ద్వారా 1200 కోట్లు కొల్లగొట్టిన అశ్వని దత్ తన తర్వాతి సినిమాగా మోక్షజ్ఞతో తీయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందా ఉండదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో పడినట్టే. ఒకవేళ ప్రశాంత్ వర్మ బాలయ్యను కన్విన్స్ చేసుకుంటే ఓకే, లేకపోతే మోక్షు డెబ్యూ సినిమాకు నాగ్ అశ్వినే డైరెక్టర్ అయినా ఆశ్చర్యం పోనక్కర్లేదంటున్నారు. దీనికి కారణం మోక్షజ్ఞ సినిమాను పక్కన పెట్టి మరో సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ప్రశాంత్ వర్మ బిజీ అయిపోయాడని, అందుకే మోక్షజ్ఞ సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడని న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అంతేకాదు, ఈ విషయంలో బాలయ్య బాబు కూడా చాలా సీరియస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. ఈ వార్తలన్నీ నందమూరి అభిమానుల్ని బాగా హర్ట్ చేశాయి. ప్రశాంత్ వర్మపై కొందరు అభిమానులు కామెంట్ కూడా చేస్తున్నారు. తమ అభిమాన యంగ్ హీరో మొదటి సినిమాకే ఇన్ని ఆటంకాలు రావడం నందమూరి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అయితే సినిమా ప్రారంభం కాకుండానే రకరకాల ఊహాగానాలు బాగా ప్రచారంలోకి రావడంతో మోక్షజ్ఞ మొదటి సినిమాను నిర్మిస్తున్న SLV సినిమాస్ అధినేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దని, అలాంటిదేం జరగలేదని స్పష్టం చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మేమే తెలియజేస్తామని, ఏదైనా అధికారికంగా మేము ప్రకటించిన తర్వాతే నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, అసత్య ప్రచారాన్ని ప్రోత్సహించవద్దని కూడా కోరారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.